తిరుపతి జిల్లా బాలయపల్లి మండలం అక్కసముద్రం గ్రామంలో తమ్మిశెట్టి నాగరాజు అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగరాజు అదే గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ తమ్మిశెట్టి శివప్రసాద్ వద్ద 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోవడంతో శివప్రసాద్ అతనిపై దురుసుగా ప్రవర్తించి దూషిస్తూ శారీరకంగా దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన నాగరాజు ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించాడు. అనంతరం తల్లి శివప్రసాద్ను ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో నాగరాజు ఇంటిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూడగా అతను ఉరి వేసుకుని కనిపించాడు. తన కుమారుడి బైక్ పై ఈడ్చుకెళ్లి గాయపరిచినట్లు నాగరాజు తల్లి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ కానిస్టేబుల్ శివప్రసాద్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగరాజు మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుట్టుకొని వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు, నాకే నేను 50,000 బాకీ అన్నాడు. ఎవరు కొట్టింది? పోలీసుడు. ఏం పేరు? శివప్రసాద్. ఎవరిని కొట్టాడు? నా కొడుకుని నాగరాజు కొట్టినాడు. ఫోన్ పెరుక్కున్నాడు, కారు పెరుక్కున్నాడు, తాళం పెరుక్కున్నాడు, అన్నీ వచ్చి నాకు చెప్పినాడు. నేను పోయి అడిగి వస్తానని పోయినాను. ఓ మంచం మీద కూర్చున్నాడు. నేను పోయి అడిగేలాగా నా డబ్బు కట్టి నీ కారు తీసుకుని పోయా, నేను 4 కార్లైనా కొంటానే అన్నాడు. నీ తల్లైనా ఒకటే, నేనైనా ఒకటే అని చెప్పినాను. సరే ఇంటికి వచ్చేసినాను. నా కొడుకు కూర్చొనే ఉన్నాడు, ఊరికి గుడ్డ మట్టం పెట్టేసుకొని ఉన్నాడు. నా కొడుకు కూర్చొనే ఉన్నాడు అనుకున్నాను. నేను నాయనా తలుపు తీరా అన్నాను, తీయలేదు. రోగల బండితో కొట్టినాను. నా చిన్న కొడుకు కూర్చున్నాడు, రాలా. ఒరే శివప్రసాదా, నా కొడుకు నువ్వు చంపేసినావు కదరా, నా కొడుకు నీ గురించే చచ్చిపోయినాడు కదరా, ఒక కారు ఎందుకు పెరుక్కున్నావురా, ఒక ఫోన్ ఎందుకు పెరుక్కున్నావు అని అడిగాను. రారా నా కొడక, రారా బయటగా అన్నాను. వచ్చినాడు, తలుపు పగలు కొట్టినాడు. తలుపు పగలు బయట బండేసినాడు, దెబ్బ గుద్దినాడు. చెమట పెట్టుంది, నా కొడుకు చచ్చిపోలేదు, బతుకున్నాడు అనుకున్నాను. కొట్టగా కన్నాను. బైక్లో ఎక్కించుకొని పోయినాడు. ఓడి వెనక ఇంకొకరు పట్టుకున్నాడు. రోడ్డు మీద కాళ్ళన్నీ ఈడ్చుకొని పోయినట్టున్నాయి దెబ్బలు. అంతే. ఎంత ఆయనకి ఎందుకు ఎంత డబ్బులు ఇవ్వాలి మీరు? 50,000 అన్నాడు కొడుకు. 2 లక్షలు అన్నాడు. నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చారా అన్నాను. నీ కొడుకు తీసుకున్నాడు, కట్టి నీ కారు ఎత్తుకొని పోయే అన్నాడు. అతను ఏమన్నా మీ అబ్బాయిని కొట్టినట్టు ఏమన్నా అనుమానాలు ఏమన్నాయా? కొట్టాడా లేదంటే చక్కగా తీసుకొని వచ్చినాడు గున్నీసులు. నేనేమో కూడా నాతో నవ్వుతా మాట్లాడండి అలాగా. వాడు తర్వాతే నిదానంగా చెప్పినాడు నాకు, పలానోడు అని, శివప్రసాద్ అని. సరే నేను పోయి తాళాలు తీసుకొని వస్తా ఉన్నాయని అని చెప్పేసి మంచం మీద కూర్చొని పెట్టుకున్నాను. తాగేసాడు అని చెప్పి నేను గొడవ చేస్తాను, నాకు చెప్పలా. క్లియర్గా క్లియర్ తెలిసిపోయింది. నేనే తాగేసి వచ్చి గొడవ చేస్తానని నాకు ఏం చెప్పలా. ఏం లేదు అని చెప్తా వచ్చినాడు. లాస్ట్కి నేను క్లియర్ తెలిసిపోయింది. ఇవన్నీ చేసినాడు, నన్ను కొట్టినాడు, అమ్మకు చెప్తే బాధపడుతుంది అని చెప్పి ఇవాళ నేను ఎందుకు బతకను, నేను చచ్చిపోతాను. నేనేమని మీరేమవుతారు? ఎంతమంది పిల్లలమ్మా? 2. అప్పుడప్పుడు రోజు ఫోన్ మాట్లాడతాను. కానీ ఆ రోజు ఫోన్ చేయను. సర్లే చేస్తాడని అనుకున్నాను. కానీ సాయంత్రం చేసి 9 గంటలకి అప్పుడు నాకైతే ఏమీ చెప్పలేదు. నిన్న ఉదయం నా కాడికి వచ్చినాడు సార్. వాడు జగన్ కాలనీకి వచ్చాడు. అన్నం ఉండదని అడిగాడు. లేదు నేను సద్యం తాగని చెప్పా. లేదు నేను టౌన్కి పోతాను అన్నాడు. కారు ఎక్కడ పెట్టి వచ్చుండారు అంటే నేను టౌన్లో పెట్టినాలే అన్నాడు. సరే బాబు నేను టిఫిన్ తింటాలే పోయి అని చెప్పేసి వాడు కదిలినాడు నా కాడి నుంచి. వచ్చేస్తే నువ్వు ఆడికి పోవాలంటే నీ గూడూరు నాకు ప్యాసింజర్ ఉంది, గూడూరు వేసి రావాలా, 6 గంటలకు వస్తానని చెప్పాడు నాతో. సరే 6 గంటలకు వస్తే నాకు ఫోన్ చేయరా నువ్వు అన్న. అమ్మకాడికి పోయి వస్తాను నేను అన్నీ. మరి వాడు 6 గంటలకు వచ్చినాడో 5 గంటలకు వచ్చాడో ఎన్ని గంటలకు వచ్చాడో మనకు తెలియదు. సాయంకాలం 8 గంటలకంతా నాగరాజు చచ్చిపోయాడు నాకు ఫోన్ చేశారు.
మరి 6 గంటలకు వస్తాను నేను గూడూరు పోతాను చెప్పాడు కదా ఇంటికి. అప్పుడు ఏంది కథ అంటే ఇట్లా కొట్టేసినాడు. ఈ వాడు నేను వచ్చి మా అమ్మకి చెప్పేసి వీళ్ళ అమ్మకి చెప్పేసినాడండి. నాకు చెప్పినాడు వచ్చి నేను పోయి అడిగేదానికి పోయి వచ్చేలేకి వాడు మెడకు కాకు చుట్టుకొని కూర్చొని ఉన్నాడు. మేము వచ్చి తలుపు పగలు కొట్టి తీసినాము. వాడే వచ్చి తలుపు పగలు కొట్టినాడు పోలీసుడు. పగలు కొట్టి బయటికి తీసినాడే కానీ పండేసి అదివినావు కదా. సరే మనిషిని ఒక ఆటో గీటో పెట్టి తీసుకొని రావాలన్నా నువ్వు వెనక ఒక మనిషిని కూర్చొని పెట్టుకొని లాక్కొని ఇస్తే వాడు కాళ్ళు చేతులు గోర్లు తగుడు పోయి అడిగి చేస్తారు సార్. మనిషిని ఈడ్చుకొచ్చాడా? వేసుకొచ్చాడు సార్. గోర్లు గిర్లేవులో కాళ్ళంతా దోకపోయి అంత ఆ నుంచి దూరం నువ్వు లాక్కొచ్చావు అంటే అప్పుడు నువ్వు ఎక్కడ మనిషి దున్నపోతువే నువ్వు. ఒక ఆటో వేసుకొని రా, లేకుంటే కారు ఉంది కదా కారు పెట్టుకొని రా. వాడు కారే కదా అది. చనిపోయిన వ్యక్తిని లాక్కొచ్చాడు. చనిపోయి కూర్చొని లాక్కొని వచ్చి కాళ్ళు దెబ్బలు సార్ అంతా ఎక్కడ దొక్కనాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలనుకున్నావు? నువ్వు నీకు బాకీ అనుకున్నావా లేకపోతే ఇంకేదైనా ఉద్దేశించి చేసి ఉండవా పని? నువ్వు కోట్లు బాకీ ఉండాలి కదా పని చేయటం సార్. 50,000కు నువ్వు ఇంత పని చేసినావంటే అప్పుడు నీ కడుపులో ఏమి ఉద్యోగం ఉండబట్టి ఆ పని చేసినావు నువ్వు. ఇప్పుడు ఒక మనిషి దెబ్బ తగ్గదు ఒక ఆటో గిట్ట పిలుచుకొని చేసుకొని పోతాం కదా. నువ్వు నీ కూడా నీ పిల్లలు ఒకటి కూర్చొని పెట్టుకుని వాడిని వెనక కూర్చొని పెట్టి వాడు కాళ్ళు ఈడ్చుకొని వస్తే వాడు మంచిగా దున్నిపోతా లేకుండా గొడ్డ చెప్పు సార్. ఇది నాయమా? అట్లా ఏం చేయాలా? వాడిని చర్మాలు కూడా తీయాలా? వాడి చర్మాలు కూడా తీయాలి. పానించని చర్మాలు ఈయన ఎట్లా లాగినాడు కాళ్ళు అట్లా చర్మాలు కూడా తీయాలి వాడి. అప్పుడు మంచి శాంతి ఉంటుంది మాకు కూడా. ఆ పని ఎవరైనా చేస్తారు సార్. ఒక దెబ్బ తగిలితే ఎవరో వచ్చి పడిపోయినా కూడా వేసుకుని వెళ్తాం మనం. ఒక అంబులెన్స్ పని చేసి రమ్మంటాం మన కాడ ఏ బండి లేకుండా. వాడు ఆ పని చేయొచ్చా? నిజంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి వాళ్ళకంటే బరుగుడ్లు మేపుకుని లంచకొడు కూడా. అంబులెన్స్ బండి లేదా? ఫోన్ చేయి వస్తుంది కదా. అక్కడే కొట్టేసినాడు వాడు దుమ్మురా కొట్టేసి వాడు అవమానం తట్టుకోలేక వాడు ఇచ్చి గొంతుకు ఉరేసుకున్నంత పని చేసినావు నువ్వు. 50 ఏళ్ళ గురించి ఒక జీవితమే పాడు చేసినావు నువ్వు. వాళ్ళ బిడ్డల పాపలు ఎట్ట బతకాలా? వాళ్ళ తల్లిదండ్రులు ఎట్ట బతకాలి? వాడు ఒక్కడే ఇంట్లో రూపాయి సంపాదించావు. వీళ్ళంతా వేస్ట్.